అన్నవరం దేవస్థానం నుంచి వచ్చాను. ఇక్కడ మక్కం ఇక్కడే ఉంటాను. ఇంద్రగంటి గోపాలకృష్ణ నా పేరు. రిటైర్డ్ ప్రధానార్చకుడు. ఒక 50 సంవత్సరాలు అక్కడ సేవ చేసి కొన్ని కారణాల చేత 3 సంవత్సరాలుగా ఇక్కడ రాజమండ్రి శృంగేరి వారి ఆశీస్సులతో నడుపుతున్నటువంటి విరించి వృద్ధ బ్రాహ్మణ ఆశ్రమం అని అక్కడికి వచ్చి ఉన్నాను. దానికి నేను అడగగా ఇప్పుడు ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నటువంటి విశ్వనాథ్ భాస్కర్ రామారావు గారు నన్ను ఆహ్వానించి అందులోకి ఉండడానికి ఆశ్రయం ఇచ్చారు. నాకలా సుమారుగా ఒక 50-60 మంది వృద్ధులు 65-95 మంది ఉన్నారు. అందులో లేడీస్ 40%, 60%, పురుషులు ఒక 30% ఉంటారు. సుమారుగా ఒక సంవత్సరం నుంచి అక్కడ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి మేనేజర్ పేరు చెప్పమంటే చెప్తాను, లేదంటే మేనేజర్ గట్టి మధు అని ఒక ఆయన 2-3 చోట్ల ఉద్యోగాలు చేసి ఇక్కడికి వచ్చి ఒక 4 సంవత్సరాలు మేనేజర్ గా పెట్టారు. భాస్కర్ రామారావు గారి కమిటీగా మొత్తం 10 మంది ఉన్నారు. డాక్టర్లు, అడ్వకేట్లు, ఇంజనీర్లు అంటాను. అందరూ మంచి వాళ్ళే. ఇతను ఒక సంవత్సరం కిందట నాతోటి కొంచెం చిన్న మీద అది కూడా చెప్తాను, నన్ను అన్న కూడా మాట అన్నాడు. ఏంటి మసాజ్, నూనె రాయి చూడాలి, తర్వాత ఏంటంటే మా దేవుడి సామాన్లు కడగడం, బట్టలు ఉతకడాలు, వాళ్ళు జాతనాలు చేస్తున్నారు. ఇవాళ ఆవిడకి ఎన్ని ఇక్కడ సర్వెంట్ మీది అక్కడ ఉన్నవాడికి చిన్న గొడవ జరిగితే దాన్ని పెద్ద చేసి ఈ గంటి మధు గారు మేనేజర్ గారు ఎండి గారి దృష్టికి తీసుకెళ్లి వాళ్ళిద్దరిని బహిష్కరించారు ఉద్యోగాల్లో వచ్చి. ఇదిలో ఉంటుండగా ఒక కాగితం ఒకటి అల్టిమేట్ మాకు భాస్కర్ రామారావు గారు ఎండి గారు చేసి సంతకం పెట్టించి మేనేజర్ గారు ఆయన చూసారో లేదో మాకు తెలియదు. దాని మీద మీకు అందరికీ చెప్పాలంటే ఈ ఆశ్రమంలో ఉండేటువంటి వాళ్ళకి ఇతర రూముల్లో ఉన్న కేర్ టేకర్ల దగ్గర ఉన్నటువంటి సర్వీస్ హోల్డర్స్ చేత మీరు ఏ విధమైనటువంటి మసాజులు, మెడ నొక్కించుకోవడాలు, నూనె రాయడాలు చేయకూడదు, బట్టలు తీర్చుకోకూడదు అని స్పెసిఫిక్ గా ఆ కాగితంలో రాశారు. అది మనకు కొంతమందికి ఇక్కడ నేను పంపించిన పేర్లు ఎందుకు నేను మన వాళ్ళకే పంపించాను, అది చూస్తుండొచ్చు. దాంతో ఏమైందంటే ఇద్దరే ఉన్నాం. ఇద్దరును ఒక ఆయన మానేశాడు, తగ్గించాడు. నేనే ఎక్కువగా అక్కడ నా పరిస్థితి కోసమని ఈ మసాజ్ చేయించుకోవడం చేస్తాను. నేను కొంచెం అవమానంగానే భావించి నా వయసుకి వెంటనే ఆ కాగితం కూడా సంతకం పెట్టకుండా నేను బయటకు వచ్చేసాను. వచ్చి సుమారుగా 1 రోజులు అయింది. ఇంకో వేరే రూమ్ లో చాలా ఇబ్బందులతో లోన్ అవుతున్నాను. నాకు రావాల్సిన ఫైనల్ సెటిల్మెంట్ డబ్బులు కూడా పెద్ద ఎక్కువ కాకపోయినా మీది అయిపోయిందని పంపించేస్తాను, వస్తానంటే నేను రాండి క్యాంపులో ఉన్నానని చెప్పి నా మేనేజర్ తోటి. ఇది ఇక్కడ వంట చేసి వాళ్ళు 6 ఆడవాళ్ళు ఉన్నారు, మొగవాడు తొక్కుతాం. ఈ మొగతం అసభ్యంగా వాళ్ళతోటి దుర్భాషలు ఆడి వాళ్ళని చాలా ఇబ్బందులు పెడుతున్నాడు ఆడవాళ్ళని. మొగాళ్ళందరూ కూడా అలాగే చేస్తున్నారు. ఇప్పుడు నేను గతంలోనే వచ్చేసరికి 12,000 ఉండేది, ఇప్పుడు 15,000 చేశారు. ఏమండి ఇలా ఒక్కసారి 3,000 పెంచారంటే మీరు అది మాట్లాడడానికి వెళ్ళలేదు, మాకు రేట్లు పెరిగిపోయి మేము దాని గురించి మీరు ఏమనడానికి వెళ్ళలేదు. కానీ ఓ పని చేయండి, ఇన్స్టాల్మెంట్ మేము చెప్తాం సులువు అని చెప్పడం, ఇంకేం లేదు మీరు కట్టవలసిందే, ఇష్టం లేకపోతే పొండి అన్నమాట. వీళ్ళందరి నోటి నుంచి గత ఆశ్రమం పెట్టిన నుంచి ఒకటే మాట. ఒక 20-25 మంది దాకా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక 40 మంది ఉన్నారు అక్కడ. భోజనానికి 2,500, రూమ్ రెంట్కి 12,000, 5,000, 2,500, 2,500. అయితే వీటన్నింటికి కూడా 15,000 కట్టగలిగిన వాళ్ళు కడతాం, లేని వాళ్ళు మీ దగ్గర కట్టేసి భోంచేస్తున్నాం. అన్ని ఇస్తారు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ ఏముందంటే మాకు ఆదరణ లేదు అక్కడ. విరించి బ్రాహ్మణ వృద్ధాశ్రమం పేరు శృంగేరి స్వామి, శృంగేరి భారతీయ తీర్థ స్వామి ట్రస్ట్ వాళ్ళే మేనేజ్మెంట్. వాళ్ళని పిలిచి కానీ వాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళి లోపల కూర్చోబెట్టి అడిగితే ఈ మేనేజ్మెంట్ వాళ్ళు కానీ ఎవరు లేకపోతే అన్ని వివరాలు మీకు వస్తాయి. ఇంకా అక్కడ కోరేది ఆ మధు గారిని, శ్రీనివాసుని వాళ్ళ ప్రవర్తన మార్చుకుంటారో ఇటువంటి మార్చుని నాకు ఇచ్చినటువంటి కాగితం నా గురించి అందరి గురించి ఇచ్చిన ఆ కాగితం విత్డ్రా చేసుకోవాలి ఫస్ట్. అంటే ఏంటంటే మీకు అవసరం చేస్తున్నారు, ఇష్టం అయితే వెళ్ళిపోండి. ఇదే స్లోగాన్ వాళ్ళు ఎప్పుడూను. మొత్తం 50 రూములు అండి అయ్యా. 50 రూములను సుమారుగా 85% ఉన్నారు. మేము 15,000 కడుతున్నాం. డిపాజిట్ 20,000 కాషన్ డిపాజిట్ అంటే వెళ్ళిపోయేటప్పుడు ఇచ్చేయడానికి. ఇది కాక డొనేషన్ 50,000 కట్టాం ప్రతి ఒక్కళ్ళు బిగినింగ్ లో. అది నాన్ రెక్టింబుల్. నేను ప్రత్యేకంగా అక్కడ కోరేది ఆ మధు గారిని, శ్రీనివాసుని వాళ్ళ ప్రవర్తన మార్చుకుంటారో ఇటువంటి మార్చుని నాకు ఇచ్చినటువంటి కాగితం నా గురించి అందరి గురించి ఇచ్చిన ఆ కాగితం విత్డ్రా చేసుకోవాలి ఫస్ట్. అడిగాం. అంటే ఏంటంటే మీకు అవసరం చేస్తున్నారు, ఇష్టం అయితే వెళ్ళిపోండి. ఇదే స్లోగాన్ వాళ్ళు ఎప్పుడూను. మొత్తం 50 రూములు అండి అయ్యా. 50 రూములను సుమారుగా 85% ఉన్నారు. మేము 15,000 కడుతున్నాం. డిపాజిట్ 20,000 కాషన్ డిపాజిట్ అంటే వెళ్ళిపోయేటప్పుడు ఇచ్చేయడానికి. ఇది కాక డొనేషన్ 50,000 కట్టాం ప్రతి ఒక్కళ్ళు బిగినింగ్ లో. అది నాన్ రెక్టింబుల్.